ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంతమంది నన్ను ఎంప్లాయీస్ హెల్త్ కార్డు అండ్ పెన్షనర్స్ హెల్త్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని కొంతమంది అడగడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న ఫోన్ నెంబరు, మెయిలు ఉన్నాయి కదండి. ఇక్కడ మెయిలు ఈ మెయిల్ ఇక్కడున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, లేదా సేమ్ యాస్టీసు AP_EHF@NTR వైద్యసేవ.AP.gov.in అనే మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ నెంబర్స్ కూడా కాల్ చేయండి. ఈ విధంగా చేస్తే కాల్ ద్వారా లేదా మెయిల్ ద్వారా చేస్తే మీ పని త్వరగా పూర్తవుతుంది. ఈమెయిల్ చేయడం మంచిది. ఇప్పుడు ఈహెచ్ వాళ్ళకి మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ కోసం మీరు ఫస్ట్ మీ CFMS ఐడి అండ్ పెన్షనర్ పేమెంట్ ఆర్డర్ కాపీ అండ్ ఆధార్ కార్డ్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ మీ మిగతా డీటెయిల్స్ అన్నీ ఈ ఈహెచ్ఎస్ వాళ్ళకి మెయిల్ చేయండి. వాళ్ళు మీకు యూజర్ ఐడి అండ్ టెంపరరీ పాస్వర్డ్ ఇస్తారు. ఆ యూజర్ ఐడి, ఆ టెంపరరీ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వండి. యూజర్ ఐడి, టెంపరరీ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోండి. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ని సెట్ చేసుకున్న తర్వాత మీరు కొత్తగా లాగిన్ అవ్వండి మీ యూజర్ ఐడి, పాస్వర్డ్తో. లాగిన్ అయ్యాక అక్కడ న్యూ హెల్త్ కార్డ్స్కి అప్లై చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఒకవేళ మీకు సంబంధించిన డీటెయిల్స్లో ఏదైనా పొరపాటుగానే ఉన్నా, ఏదైనా ఫోటో లేకపోయినా అక్కడ ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరు ఫోటో కానీ వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అక్కడ సేవ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరో సమాచారం ఏంటంటే, ఈ 8వ నెల 1వ తేదీ రాత్రికల్లా అందరికీ పెన్షన్లు జమ అవుతాయని సమాచారం ఉందండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.